హాయ్ అందరికీ, నేను మీ రాజుని. అందరూ ఏం చేస్తున్నారబ్బా, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే టమాటా మునక్కాయ కూరతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. టమాటా మునక్కాయ కూర ఎవరికి చేత కాదు అనుకుంటారేమో. నా బ్లాగింగ్లో ఇంకా అన్నీ చూపించాలి కాబట్టి ఇంక ఇలాగని చెప్పి చూపిస్తూ ఉన్నాను. మా బాబు కోసం బాక్స్ పెట్టాలి కదా, క్యారేజీ ఇంకా కాలేజీకి వెళ్ళాలంటే. అందుకని చెప్పి ఉదయాన్నే అయితే తన కోసం టమాటా మునక్కాయ కూర చేసి ఇలా దోశలు అయితే వేసి ఇచ్చాను. ఇంకా అలాగే పొయ్యి మీద అన్నం అయితే పెట్టాను. ఇంకా తనకైతే రెడీ అయిపోయింది అన్నం కూర. ఇంకా టిఫిన్ పెట్టేసి తను వెళ్ళిన తర్వాత ఇంకా చిన్నగా నా పనులు అయితే నేను చేసుకుంటాను. ఇంకా మా బాబుకైతే ఇంట్లో చికెన్ పచ్చడి ఉంటే పండగే అనమాట. ఏ ఏ టిఫిన్ అయినా సరే కూర లేకపోయినా చట్నీ లేకపోయినా ఇంకా చికెన్ పచ్చడితో అయితే తినేస్తాడు చక్కగా. ఇంక ఇలాగైతే చూడండి, పొద్దున్నే సూర్యుడైతే వస్తూ ఉన్నాడు. ఇంకా 6కే సూర్యుడైతే 10కే వచ్చినట్టు ఎండ బాగా ఉంటుంది. మామూలుగా లేదు ఎండ అయితే, ఎండాకాలం ఎండలాగైతే ఉంటుంది. అస్సలు గాలి ఉండట్లేదు. ఈరోజైతే నేను ఇలా సింపుల్గా అయితే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావు, ఏవో చిన్న చిన్న సింపుల్ ముగ్గులు అయితే వేసుకుంటూ ఉంటాను. ఇంకా మా బాబు అయితే ఇంకా ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు కాలేజీకి. అందుకని చెప్పి నేను ఇంకా బయటకు వచ్చానమాట. ఇంకా బయటకు వచ్చి ఇలా అయితే అన్నం అయితే నేను చల్లారి పెడతాను. వేడిది బాక్స్లో పెడితే ఏంటంటే చెమట వచ్చి తను మధ్యాహ్నం తినబోయేసరికి బాగా తడిగా అయిపోద్ది కదా అన్నము. అందుకని చెప్పి చల్లగా అయిందాక ఫ్యాన్ కింద పెట్టేసి అయితే ఇంక ఇలా బాక్స్కి అయితే పెడతాను రోజు. ఇంక ఇలా మా ఆయన అయితే ఇంకా నిద్రపోతున్నాడు. ఇంకా నేనైతే లేచి చిన్నగా పనులన్నీ చేసుకున్నాను. నేనే బాగా లేట్గా లేచాను. అందుకనే కుక్కర్లో అయితే వేసాను కూర. కుక్కర్లో అయితే ఏ కూర అయినా చాలా తొందరగా అయిపోయిద్ది. ఇంక ఇలా క్యారేజ్ పెట్టి అయితే తనైతే పంపించాను. 7:30 కల్లా వెళ్ళిపోతాడు. ఇంకా 7:30 అంటే నేనేమో 7కి లేచి ఇంకా లేటుగా లేచానని చెప్పి అయితే 3 పొయ్యిల మీద 3 పెట్టి తొందరగా అయితే పని చేసేసాను. ఇంకా కొంచెమే కాబట్టి వంట త్వరగా అయిపోయిద్ది. ఇంకా బాబుకి అయితే బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి వచ్చి అయితే నేను రోజు అయితే బాగా కాఫీ అయితే అలవాటు మాకు. ఇంక ఈరోజు ఏంటో మా ఆయన అయితే టీ పెట్టమన్నాడు. ఇంకా అందుకని చెప్పి నేనైతే బెల్లం టీ అయితే పెట్టాను. ఇంకా బెల్లం టీ పెట్టి అయితే ఇంక ఇద్దరం తాగాము. తాగిన తర్వాత ప్రశాంతంగా కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకెవరికైనా పొద్దున్నే చాలా హడావిడిగా ఉంటుంది పిల్లలకి క్యారేజీలు పెట్టాలంటే. ఇంకా నాకైతే ఒకళ్ళే కాబట్టి అరగంటలో పని అయిపోయిద్ది అనమాట. ఇంకా ఆడపిల్లలు కాదు కదా జల్లు అవి వేయడానికి. ఇంకా అబ్బాయే కాబట్టి అందులోనూ పెద్దవాడు కాబట్టి తన పనులు తను చేసుకుంటాడు. నేనైతే క్యారేజీ పెట్టేస్తాను, అయిపోయిద్ది తొందరగా. ఇంక ఇలా అయితే ఇద్దరం టీ తాగాము. టీ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను. శుక్రవారం రోజు ఈ బ్లాగ్ అనమాట చిన్నది. ఇంకా ఇలాగైతే దేవుడికి పూజ చేసేసుకున్నాను. ఆ రోజు పూల కోసమని చాలా వెయిట్ చేశాను. పూల అసలుకి ఎప్పుడైతే విడిగా రోజు సాయంత్రం పూట వస్తారు ఈ టైంలో, నేను శుక్రవారం శనివారం పూజ చేసుకుంటాను, వస్తాడేమోనని చాలా వెయిట్ చేశాను. రాలేదు పూలతను. ఇంకేం చేస్తాము, ఇంకా అలాగే చేశాను. పూలు లేకుండా పూజ అయితే చేశాను శుక్రవారం రోజు. నేనైతే నా ఊత పదాన్ని అయితే మార్చుకోలేకపోతున్నాను. ఎంత ట్రై చేసినా వాయిస్ ఇచ్చేటప్పుడైతే ఇంకా అనేది వస్తూనే ఉంది. ఎంత ఆపినా కానీ నేను గమనించుకోకుండా అంటానే ఉన్నాను అదైతే. ఇంక తర్వాత అయితే అదిగోండి చూడండి, మళ్ళీ అదే అంటున్నాను. ఇప్పుడైతే ఇంకా సొరకాయ పచ్చడి అయితే చేశాను. సొరకాయ తెచ్చాను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడైతే. సొరకాయ కూర అయితే సరిగా తినరులే అని చెప్పి పప్పు కానీ లేకపోతే పచ్చడి కానీ చేస్తాను. లేకపోతే ఇట్లాగా తెపాలు చెక్కలు చేసేటప్పుడు అట్లా వాడతాను అనమాట సొరకాయ అయితే. ఇంకా సొరకాయ పచ్చడి అయితే పొయ్యి మీద పెట్టాను. 2 టమాటాలు, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు కోసి అయితే పొయ్యి మీద పెట్టాను. అవి వేగుతున్నాయి. ఇప్పుడైతే మునగాకుతోనైతే కారం చేశాను. మునగాకు కారం తింటే మంచిదని చాలామంది అయితే చెప్తున్నారు. ఇంకా అందుకని చెప్పి నేనైతే మునగాకు కారం అయితే ఈరోజు చేశాను. అంతకుముందు కూడా 2-3 సార్లు చేశాను.
ఏంటంటే ఇంట్లో వాళ్ళేమో పెద్దగా తినరు, మునగాకంటే ఏందో అనుకుంటారు, కానీ మంచిదంట హెల్త్కి. అందుకని చెప్పి సరే వాళ్ళు తినకపోతే కనీసం నేనైనా తిందాము. ఇంట్లో చెట్టు అంతా పెద్ద చెట్టు అయితే కొట్టేశారనమాట. కరెంటు తీగలు తగులుతుందని చెప్పి ఈ చెట్టు అంతా కొట్టేశారు. ఇంకా మళ్ళీ బాగా ఎగురు పెట్టిద్దిలేండి. ఇంకా ఉన్నాకైతే కొంచెం కోసిచ్చాడు మా వారైతే. నాకైతే చెట్టు అందదని చెప్పి తనైతే కోసిచ్చాడు. ఇలాగైతే నేను పచ్చిపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు అన్నీ వేసి బాగా వేపాను. డ్రైగా అయితే వేపాను, లేకపోతే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇగోండి వేన్లు, మునగాకు కోసిన వేన్లు అనమాట ఇవి. ఇంకా ఇలాగైతే మునగాకు కూడా అందులోనే వేసి బాగా డ్రైగా వేపుకొని కొంచెం చింతపండు కూడా వేసాను. ఇంకా అలాగే పక్కన సొరకాయ పచ్చడి ఏగుతుంది కదా, దాంట్లోకి కూడా కొంచెం చింతపండు వేసుకున్నాను. అందులోనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, ఇంకా నేనైతే విడివిడిగా అయితే ఏం వేయను, అన్నీ అందులోనే కలిపి అయితే వేస్తాను. ఇంకా అందులోకి కూడా ఉప్పు వేసాను, జీలకర్ర, చిన్నులపాయలు అన్నీ వేసుకొని ఇంకా పచ్చడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. ఇంకా అలాగే ఇంక దీంట్లోకి కూడా కొంచెం ఉప్పు, చిన్నులపాయలు అయితే వేసుకున్నాను. బాగా ఆరిపోయిన తర్వాత కారం అయితే మిక్సీ పట్టాను. కొంచెం ఎక్కువ చిన్నులపాయలు వేసాను కాబట్టి కొంచెం ముద్దలాగా అయితే వచ్చింది కారం. అయినా పర్వాలేదు, డ్రై అయిపోద్ది. చాలా బాగా వచ్చింది అనమాట. తిన్నాను నేను. రోజు ఒక్క ముద్దలోకైనా కానీ తింటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇంకా కొంచెం అయితే చేసి పెట్టాను. ఈరోజు పొద్దున్నే చేసిన టమాటా మునక్కాయ కూర, అలాగే సొరకాయ పచ్చడి, మునగాకు కారం అనమాట ఈరోజు. ఈ 3 కర్రీస్ అయితే బాబు వెళ్ళిన తర్వాత పచ్చడను కారం చేశాను. తన కోసమేమో టమాటా కూర చేశాను. ఇంక ఇలాగైతే రోజు తను వెళ్ళినాక ఏదో ఒక కూర అయితే చేస్తూనే ఉంటాను. తనకు ఉదయాన్నే చిన్నగా సింపుల్గా అయిపోయేది, టైం తక్కువలో అయిపోయే కూరగాయల గురించి ఆలోచించి తన వరకైతే చేస్తాను. తర్వాత మళ్ళీ మా ఇద్దరి కోసం మళ్ళీ చేసుకుంటాను. ఇంక ఇలాగ అయిపోతుంది అనమాట రోజు. ఇంకా ఇప్పుడైతే కొంచెం పచ్చడి వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని అయితే నేను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగా వచ్చింది, కారం టేస్టీగా ఉంది. చిన్నులపాయలు నాకు బాగా ఇష్టం అనమాట, చిన్నులపాయలు తింటాం, అందుకని చెప్పి ఎక్కువ వేసుకున్నాను. చాలా బాగుందన్నమాట, స్మెల్ సూపర్ వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. అందరూ తింటున్నారు ఇప్పుడు, నేనే కొంచెం లేట్గా తెలుసుకున్నాను అనమాట. ఇంతకు ముందేమో పప్పు కారం 2-3 సార్లు చేశాను. ఇంకా నేనే తినాల్సి వస్తుందిలే అని చెప్పి ఎందుకులే అని వదిలేశాను. కానీ ఇప్పుడైతే ఇంకా నాకు కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పి తగ్గిపోద్దని అంటున్నారని నేనైతే ఇంకా కారం చేసి పెట్టాను. ఇంకా సాయంత్రం అయితే కాఫీ అయితే తాగుతున్నాము. ఇంకా అంతలోకి మా బాబు కూడా ఇంటికి వచ్చాడు. ఇంకా తను కూడా నాకు కాఫీ కావాలి అని చెప్పి అడిగాడు. సర్లే అని చెప్పి ఇంకా ముగ్గురికైతే కాఫీ కలిపాను అనమాట. కొంచెం అయితే చక్కెర సరిపోలేదని మళ్ళీ కొంచెం వేసాను. తను కూడా కావాలన్నాడు కదా కాఫీ, అందుకని ఇంకొంచెం పాలు వేసి కొంచెం ఎక్కువగా కలిపాను అనమాట. ఇంకా ఈరోజు ఈ వీడియో వచ్చేసి శుక్రవారం వీడియో అండి. ఇంకా మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటనేది కమెంట్ చేయండి అబ్బా. ఎవరైనా అసలు వ్యూస్ రావట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు, చూస్తున్నారో చూడట్లేదో కూడా తెలియట్లేదు జనాలు. ఇంకా ఈ వీడియో అయితేనేమన్నా ఈరోజు వీడియో శనివారం అయితే ఇలా పిండి దీపాలు అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. స్వామివారికి 7 శనివారాలు వ్రతం అయిపోయిన తర్వాత ఇంక ఇలాగైతే శనివారం పిండి దీపాలు పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని చెప్పి పిండి దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇలా అయితే స్వామికి సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము. ఆ స్వామి దయ మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బాయి కోసం అయితే ఈరోజు ఆలు బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇంకా మా ఆయన అయితే ఎక్కడ దేవుళ్ళు కనపడితే అక్కడైతే పూలు అయితే పెట్టేస్తున్నారు. సర్లే అని చెప్పి నేను ఆయన ఇష్టాన్ని ఎందుకు కాదనాలని ఇంక వదిలేసి ఊరుకున్నాను. మంచిగా దేవుళ్ళకి బాగా అలంకరణ చేస్తాడు, చాలా ఇష్టం పూజ చేయడం అంటే. ఇంక ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. బాబు అయితే కాలేజీకి వెళ్తున్నాడు. బాయ్.